ఇక సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ ప్రచారంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఫేక్ న్యూస్ను సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చేస్తున్న వ్యాఖ్యలను ఆయన తప్పుపట్టారు. గతంలో ప్రగతి భవన్లో 150 బెడ్రూమ్లు, బంగారు కబోర్డులు ఉన్నాయని ప్రచారం చేయడం, కాళేశ్వరం ప్రాజెక్టును 1,00,000 కోట్ల రూపాయల కుంభకోణంగా చిత్రీకరించడం, ఫోన్ ట్యాపింగ్ కేసులో సినిమా ప్రముఖులు ఫోన్లు ట్యాప్ చేశారంటూ ప్రచారం చేయడం కూడా ఫేక్ న్యూస్ కాదా అని ప్రశ్నించారు. నిజం బయటకు వచ్చేలోపే అబద్ధం విస్తృతంగా వ్యాపిస్తోందని వ్యాఖ్యానించిన కేటీఆర్ సోషల్ మీడియాతో పాటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వచ్చే వార్తలపై ఫ్యాక్ట్ చెక్ తప్పనిసరిగా జరగాలని సూచించారు. మహేష్ అన్న మాట్లాడుతూ మాట అన్నారు, ఫేక్ న్యూస్ కూడా చాలా సోషల్ మీడియా ద్వారా వ్యాపింపజేస్తున్నారు అన్నారు. ఎస్, మీడియా షుడ్ ఫ్యాక్ట్ చెక్ ఈవెన్ ఫేక్ న్యూస్ ఇన్ మీడియా ఆర్ ఫేక్ న్యూస్ ఇన్ సోషల్ మీడియా షుడ్ బి ఫ్యాక్ట్ చెక్. ప్రగతి భవన్ లో కేసీఆర్ గారు సీఎం క్యాంప్ ఆఫీస్ కడితే 150 బెడ్రూమ్లు ఉన్నాయని ప్రచారం చేశారు. మరి ఇప్పుడు అక్కడ ఎవరు ఉంటున్నారండి? ఉన్నాయా 150 బెడ్రూమ్లు? అందులో బంగారు కమోడ్లు ఉన్నాయన్నారు. ఆ ఫేక్ న్యూస్ వ్యాపింపజేసింది ఎవరు? 84,000 కోట్ల రూపాయలు ఖర్చైన ప్రాజెక్ట్ కి 1,00,000 కోట్ల కుంభకోణం అని చెప్పి ప్రచారం చేశారు. ఇది ఫేక్ న్యూస్ కాదా? అంటే ఇవన్నీ కూడా ప్రశ్నించాలి, డెఫినెట్ గా జరగాలి. ఫోన్ ట్యాపింగ్ లో ఎవరు సినిమా యాక్టర్ల ఫోన్లు ట్యాప్ చేసామని ప్రచారం చేశారు, మీడియాని అడ్డం పెట్టుకుని. నేను పోయినప్పుడు అడిగాను ఫోన్ ట్యాపింగ్ లో, నన్ను పిలిచారు ఎంక్వైరీకి. ఏ యాక్టర్ల ఫోన్లు ట్యాప్ అయినా చెప్పు స్వామి, కొద్దిగా నెంబర్లు అని అడిగాను. ఎవరి కాలేదు సార్ అన్నాడు. మరి ఎవరి కాకపోతే మీడియాకి చెప్పొచ్చు కదా, ఇదేంది సోది అంటే ఆయన చెప్పిన మాట చెప్పాను సార్ అన్నాడు. ఆ ఏసీపీ గారు ఎవరికి చెప్పారు అన్నాడు. ఆ పత్రికకు మాత్రం చెప్పాను సార్ అన్నాడు. అంటే ఇవాళ పరిస్థితి ఏంటంటే ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ముఖ్యంగా ఇవాళ మేము కూడా బాధితులమే, అధికారంలో ఉన్న వాళ్ళు మాత్రమే కాదు. నిజం కడప దాటే లోపల అబద్ధం అంగీలాగేసుకుని ఊరంతా తిరిగి వచ్చేస్తారు. ఇది వాస్తవం. అందరం బాధితులమే, ఇందులో ఒకరు బాధితులు ఒకరు కాదన్నదేమీ లేదు. వాస్తవాలు వాస్తవాలే కదా. జరగనివి జరిగినట్టుగా, ఉన్నవి లేనట్టుగా, లేనివి ఉన్నట్టుగా ఇవన్నీ చూపెడతా ఉన్నారు. అందుకే నేను చివరగా